నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు నన్ను చాలామంది క్వెషన్ చేశారు. "ఇప్పుడెందుకమ్మా జాబు? లేకపోతే ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోవచ్చు కదా! ఎందుకు ఇప్పుడు బయట జాబ్ స్ట్రెయిన్ అయిపోతావు" అని. బట్ ఒక్కసారి నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఇట్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్. ట్రస్ట్ మీ, మనకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బయట అయినా, ఇంట్లో అయినా, వాటెవర్ ద ప్రెషర్ ఈజ్, ఈవెన్ స్కూల్లో ప్రెషర్ అయినా కూడా, వర్క్ లోడ్ అయినా కూడా, ఒక్కసారి ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళ ఫేసెస్ చూసాము అని అంటే అన్నీ మర్చిపోతాం. అన్నీ. సో ఎంటైర్లీ ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ విత్ దెమ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను ఒక్క హాఫ్ అన్ అవర్ స్కూల్కి వెళ్ళడం లేట్ అయింది అని అంటే అలా అలా ఎంటర్ అయిన వెంటనే అందరూ వచ్చేసి హక్ చేసేసుకుని గట్టిగా అందరూ ఒకేసారి హక్ చేసేసుకుంటారు. లైక్ ఎలా అనిపిస్తుంది అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. అందరూ వచ్చి మ్యామ్ మిస్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటారు. నిజంగా అవి లవ్లీ మూమెంట్స్. కొన్ని కోట్లు పెట్టినా సరే మనం అవి కొనలేను అనమాట. అంత లవ్లీ మూమెంట్స్ అవి. సో నిజంగా నేను భగవంతుడికి రుణపడి ఉన్నాను. హీ గేవ్ మీ ద బ్యూటిఫుల్ అండ్ వాల్యుబుల్ ఆపర్చునిటీ నా లైఫ్లో. సో మేబీ ఇంకా ఇలాంటి జర్నీ ఇది నాకు కొత్త కాదు. నేను ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఇలాంటి జర్నీ చేసి ఉన్నాను. బట్ ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ అలాట్. సో పిల్లలు, ట్రస్ట్ మీ, దే ఆర్ ద మెడిసిన్స్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎక్కడికో పోయో కొత్త కొత్త ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలతో ఉండి పిల్లల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసి వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడితే ఇంకా అంతకంటే గొప్ప మెడిసిన్ ఇంకొకటి ఉంటుందని నేనైతే అనుకోను. అండ్ మీరేమనుకుంటారు? మీకెలా అనిపిస్తుంది? పిల్లలతో ఎంతమందికి పిల్లలంటే ఇష్టం? లైక్ అంత చిన్న చిన్న పిల్లలు 4 and 5 years పిల్లలు ఇలా మాట్లాడుతుంటే నిజంగా ముత్యాలే రాలుతున్నాయి అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు? వాళ్ళతో ఉన్నప్పుడు ఆ టైంని మీరెలా స్పెండ్ చేస్తారు? కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.